ఈ నెల 22వ తేదీ వాల్మీకి స్కూల్లో అభిజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము కండక్ట్ చేయబోతున్న మెగా జాబ్ డ్రైవ్కి వచ్చేటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా ఈ క్రింది వాటిని తీసుకొని రావాలి. నెంబర్ 1, మీకు ఏదైతే విద్యార్హత ఉందో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్. నెంబర్ 2, 2 ఫొటోస్. నెంబర్ 3, మీది ఆధార్ కార్డు జిరాక్స్. ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ పాస్బుక్ తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. మ్యాక్సిమం అదర్ దాన్ ఐటీ కాకుండా మిగతా వాళ్ళకి అదే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు నేను చెప్పడం ఏంటంటే 10th ఇంటర్ ఫెయిల్ అయిపోయి తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎక్కడో దూరానికి పోకుండా పెనుగొండలోనే రిక్వైర్మెంట్ ఉంది. మోర్ దాన్ 100 to 150 క్యాండిడేట్స్ పెనుగొండలోనే రిక్వైర్మెంట్ ఉంది. 10th ఇంటర్ ఐటీఐ డిగ్రీ డిస్కంటిన్యూడ్ వాళ్ళకు కూడా అక్కడ అవకాశం ఉంది. ఫుడ్ ఫ్రీ ఇస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, రండి. అలాగే గ్రామీణ యువతకు కూడా 10th ఇంటర్ లేదా డిగ్రీ డిస్కంటిన్యూడ్ అమ్మాయిలకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తూ ఫాక్స్కాన్ కంపెనీ, టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు మంచి హై సెక్యూరిటీలో హాస్టల్ ఫెసిలిటీ ఇస్తూ దాదాపు 18,000 నుంచి 20,000 రూపాయలు శాలరీ ఇస్తున్నారు. తీసుకునే శాలరీ అంతా మిగులుబాటే ఉంటుంది, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ. కాబట్టి ఎవరైనా ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు, మీ ఇంటికి చేదోడు వాదుడుగా ఉండొచ్చు. అలాగే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, బీఫార్మసీ, ఎంఫార్మసీ పాస్ అయిన వాళ్ళు, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఎంసీఏ కంప్లీట్ అయిన వాళ్ళకు కూడా కొన్ని ఐటీ ఫర్మ్స్ వస్తున్నాయి. దాంట్లో బోత్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఉన్నాయి, తర్వాత టెలికాలర్స్ కూడా ఉన్నాయి. మీ అర్హతలకు సంబంధించి మీకు టెక్నికల్గా బాగుండి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ బాగుంటే యూ విల్ గెట్ ఏ జాబ్ ఇన్ సాఫ్ట్వేర్ దిస్ థింగ్. అదర్వైజ్ మీరు కొంచెం వీక్గా ఉంటే ప్రజెంట్ సెమీ ఐటీలో చేసుకునేసి కొంత ఎక్స్పీరియన్స్ సంపాదించుకునేసి పోవచ్చు. ఇంకా కొన్ని కంపెనీస్ 2 months ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వర్క్ మీద కూర్చోబెడతాయి. సో మ్యాక్సిమం వీఆర్ ట్రయింగ్ అవర్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ సో మెనీ కంపెనీస్. మొన్నటికి ఇప్పటికి కూడా కంపెనీస్ పెరిగినాయి. కాబట్టి వచ్చి అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే వచ్చే వాళ్ళందరూ కూడా ఉదయం 9:30కే వచ్చేస్తే త్వరగా మీ ఇంటర్వ్యూస్ మీరు కంప్లీట్ చేసుకొని వెళ్ళచ్చు. క్రౌడ్ పెరిగితే ఎప్పుడో లాస్ట్లో మీ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వచ్చే ముందు 2 ఫోటోగ్రాఫ్స్, మీ బయోడేటా, తర్వాత మీ విద్యార్హతలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీస్, ఆధార్ కార్డు, వీటిని తప్పనిసరిగా తీసుకొని రావాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా నేను తెలియజేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మీ ఇంట్లో 10th పాస్ అయ్యి ఖాళీగా ఉన్న, ఇంటర్ పాస్ అయ్యి ఖాళీగా ఉండి, లేదా డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయి ఖాళీ ఉండే పిల్లలు ఉంటే ఏ పని చేయకుండా ఉండడం మూలంగా వాళ్ళు మొబైల్కి అడిక్ట్ కావడం, మొబైల్ గేమ్స్కి అడిక్ట్ కావడము, వాళ్ళు కొంత డబ్బు పోగొట్టుకోవడము, ఇటువంటి బలహీనతలకు గురవుతూ ఇంట్లో పెద్దలకు ఇబ్బందులు క్రియేట్ చేస్తారు. కాబట్టి వాళ్ళని వర్క్ వైపు ప్రోత్సహించండి. చిన్న పని కానీ వర్క్ చేసుకుంటూ మీరు కొంత సంపాదించండి అనే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఆపర్చునిటీస్ దండిగా ఉన్నాయి, మన సరౌండింగ్స్లో కూడా ఉన్నాయి. బెంగళూరు సిటీ కూడా మన దగ్గరే ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి. వర్క్ కల్చర్ పెట్టండి. ఇంట్లో అందరూ పని చేయాలి, ఇంట్లో అందరూ ఎంతో కొంత సంపాదించాలనే వాతావరణాన్ని తీసుకురండి. ఎందుకంటే రాబోయే ఎల్నినో ఎఫెక్టు రాబోయే 3 సంవత్సరాలు ఉంటుంది. తీవ్ర కరువు పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసినా మనకు మీడియాలో అంతా కూడా సూచనలు ఇస్తున్నారు. కాబట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ పనిచేసే వాతావరణాన్ని క్రియేట్ చేసుకునేసి మీరు ఆర్థిక వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. యువత కూడా మనవంతుగా మనం ఖాళీగా ఉండకూడదు, వర్క్ చేయాలి. ఎంతో కొంత వర్క్ చేసి కొంత సేవింగ్ చేసి ఇంట్లో ఇవ్వాలి అనే దృక్పథంతో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.